స్పీడ్ న్యూస్ కి స్వాగతం. గతేడాది సామాన్యులను బెంబేలెత్తించిన వంట నూనె ధరలు తగ్గుముఖం పట్టాయి. అప్పట్లో ఉక్రెయిన్ నుంచి సరఫరా ఆగిపోవడంతో ధరలు కొండెక్కాయి. అయితే మళ్లీ ఇప్పుడు సరఫరా ప్రారంభం కావడంతో భారత్లో సన్ఫ్లవర్, సోయాబీన్, ముడి నూనెల ధరలు భారీగా తగ్గాయి. కర్ణాటక ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బహిరంగ సభకు హాజరైన ఓ రైతు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీకి నమస్కారం చేసి వినతి పత్రం ఇచ్చేందుకు యత్నించాడు. సిద్దిపేటలో పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం భవన సముదాయానికి మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో అకాల వర్షానికి నష్టపోయిన పంటలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు భరోసా కల్పించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ అన్నదాతలకు కేసీఆర్ ఎలాంటి ఇబ్బందులు రానివ్వడన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అసమర్థత, చేతగానితనం వల్లే మైనారిటీలపై గతంలో ఎన్నడూ లేని విధంగా దాడులు కొనసాగుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దుయ్యబట్టారు. కర్నూలులో లోకేష్తో గుప్తగు కార్యక్రమంలో భాగంగా యువనేత లోకేష్ ముస్లిం మైనారిటీ సోదరులతో ముఖాముఖి సమావేశమయ్యారు. క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని అందుకు ఏర్పాటు చేసినట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి తెలిపారు. ఏసీఏ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 పేరుతో త్వరలోనే పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కుంభాభిషేకం ఉత్సవాల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. దేవస్థాన కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ల పంపిణీ జరుగుతుందని ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. కొడాలి నాని, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలసిల రఘురాం, జిల్లా ఎస్పీ జాషువా, కలెక్టర్ రాజబాబులు ముఖ్యమంత్రి రాక సందర్భంగా మల్లాయపాలెంలోని టిడ్కో ఇళ్ల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నల్లగొండ పార్లమెంట్ సమీక్ష సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ కోర్ కమిటీ సభ్యులు, పార్లమెంటు టీం, పార్లమెంట్ అసెంబ్లీ విస్తారాకులు, 2018-2019 శాసనసభకు పార్లమెంటుకు పోటీ చేసిన నాయకులు, పార్లమెంట్ పరిధిలోని జిల్లా ఆఫీసర్స్ బేరర్స్ హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం మట్టపరు గ్రామంలో మతిస్థిమితం లేని ఆంబోతు విచక్షణ రహితంగా మనుషులు, ఆవులపై దాడి చేసింది. ఈ దాడిలో పచ్చెట్టి శ్రీరామ్మూర్తి అనే వృద్ధుడు అక్కడికక్కడ మృతి చెందగా 2 మహిళలకు గాయాలయ్యాయి. ప్రతిరోజు పెనుమాదం గ్రామం నుండి మట్టపరు గ్రామాల్లో సంతరించే ఆంబోతు ఒక్కసారిగా మనుషులపై దాడి చేయడం గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2020లో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, ధర్మేంద్ర ప్రధాన్ కలిసి కుట్ర పన్నారని, అయితే ఆ సమయంలో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత వసుంధర రాజే, మాజీ స్పీకర్ కైలాష్ మేఘవాల్, ఎమ్మెల్యే శోభారాణి కుష్వాహా కలిసి తమ ప్రభుత్వాన్ని కాపాడారని గెహ్లాట్ తాజాగా గుర్తు చేసుకున్నారు. ప్రేమ పక్షులు బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా మరోసారి వార్తల్లో నిలిచారు. తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ఈ జంట ఆదివారం ముంబైలో డిన్నర్ డేట్కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓ రెస్టారెంట్కు వచ్చిన ఇద్దరిని అక్కడున్న వాళ్ళు పెళ్లి గురించి అడుగుతూ శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. టెక్సాస్లోని ప్రీమియం అవుట్లెట్ మాల్లో జరిగిన కాల్పుల్లో 9 మంది మరణించారు. 5 ఏళ్ల చిన్నారి సహా 7గురికి గాయాలయ్యాయి. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. కాగా టెక్సాస్ కాల్పుల్లో మరణించిన వారిలో తెలంగాణకు చెందిన ఒక యువతి కూడా ఉన్నారు. తెలంగాణలో ఇంటర్ ఫలితాల కోసం ఎదురు చూసిన విద్యార్థులకు శుభవార్త. ఫస్ట్ ఇయర్తో పాటు సెకండ్ ఇయర్ ఫలితాలను ఈ నెల 9 మంగళవారంన విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇందుకోసం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం.
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో చాలా రుచిగల తాజా లడ్డూలు విక్రయిస్తున్నామని, భద్రాచలం లడ్డూ ప్రసాదానికి పూర్వ వైభవం తీసుకువచ్చామని భద్రాద్రి ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. గతంలో లడ్డూ వివాదం జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఆలయ ఈవో రమాదేవి లడ్డూ ప్రసాదంపై ప్రత్యేక దృష్టి సారించారు. అమెరికాలోని టెక్సాస్లో మరో దారుణం చోటు చేసుకుంది. అలెన్ పట్టణంలోని మాల్లో కాల్పుల ఘటనలో 8 మంది చనిపోయిన విషయం తెలిసిందే. కాల్పుల ఘటన జరిగిన మరుసటి రోజే కారు ప్రమాదం జరిగింది. బ్రౌన్స్విల్లేలోని ఓ బస్టాండ్లోని వేచి ఉన్న వారిపై కారు దూసుకెళ్లింది. దీంతో 7 అక్కడికక్కడే చనిపోగా మరో 10 మంది గాయపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల ఉమ్మడి విశాఖలో చంద్రబాబు పర్యటించనున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న తెలిపారు. ఈ నెల 17, 18, 19 తేదీల్లో పెందుర్తి, ఎస్కోట, అనకాపల్లి నియోజకవర్గాలు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొంటారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధారావుపేట గ్రామంలోని శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామివారి 10వ వార్షిక బ్రహ్మోత్సవాలలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పెద్ది ప్రత్యేక చొరవతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్ వారిచే మంజూరు చేయించిన నిర్మించిన 35 లక్షల విలువ గల కళ్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. నేడు సరూర్ నగర్ స్టేడియంలో జరగనున్న యువ గర్జన సభకు ప్రియాంక గాంధీ హాజరు కానున్న నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ఈవో కేంద్ర మంత్రిని ఘనంగా సన్మానించారు.